అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆల్. ఈరోజు మోసం 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 అనేది మన ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక పెద్ద రోగం అన్నమాట. చిన్న డైలీ కూలీ నుంచి మొదలుపెట్టి పెద్దగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కూడా ఈ మోసంలో భాగమవుతున్నారు. అది ఎలా అనేది కొద్దిగా డీటెయిల్గా చేసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తాను. జనరల్గా మోసం అనేది చేసే వాళ్ళ తప్పు కాదు, మోసపోయే వాళ్ళ తప్పు. అంటే మనం ఒక కామన్ మ్యాన్ వచ్చి చెప్తే ఏదైనా నమ్మం, కానీ ఒక ఖద్దరు చొక్కా వేసుకున్న వాళ్ళు, ఒక పార్టీలో తిరిగే వాళ్ళు, లేకపోతే ఒక డిగ్నిఫైడ్గా బతికే వాళ్ళు ఎవరన్నా ఏదైనా చెప్తే వెనక ముందు చుట్టుపక్కల ఏం చూడకుండా బ్లైండ్గా వాళ్ళని ఫాలో అవుతాం. తీరా మోసపోయిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ కూడా చేయలేం. ఇలా మోసపోయిన స్కామ్లే ఎన్నో స్కాములు. హర్షద్ మెహతా స్కామ్ కానీ, లేకపోతే విజయ్ మాల్యా స్కామ్ కానీ, లేకపోతే చాలా చాలా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్ కానీ, ఇలాంటివి ఎన్నో ఎన్నో రకాల స్కామ్లు. ఇప్పుడు రీసెంట్గా ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఇదేదో ఈ కాయిన్స్ స్కామ్స్. ఖచ్చితంగా అంటే ఇనిషియల్గా వాడు కంపెనీ మొదలుపెట్టిన కొత్తలో ఇనిషియల్గా ఖచ్చితంగా ప్రతి ఓడు మనకి ఏదో ఒక ప్రాఫిట్ అయితే ఇస్తాడు. అది కొంచెం గుర్తించండి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందర అంటే అది స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది, ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు, ఎంతమంది పొందినారు అనేది చూడండి. అది స్టేబుల్గా ఉండడానికి మనకి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేయకుండా మీరు ఇన్వెస్ట్ చేసినారంటే, అంటే గొప్ప గొప్ప వాళ్ళు దండిగా ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసినారనుకోండి, వాళ్ళకి పెద్ద నష్టం ఉండదండి. ఎందుకంటే ఒక దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి లాభపడితే ఇంకో దాంట్లో పోగొట్టుకుంటే ఏం పెద్దగా ఉండదు. వాళ్ళు రెగ్యులర్గా అదే పని. వాళ్ళకి అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒక చోట పోయినా ఇంకొక చోట తీసుకోగలరు. అంటే ఇన్ సెన్స్ ఎలా అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కానీ, డైలీ రొటేషన్లు జరిగే వాళ్ళు కానీ, వీళ్ళంతా ఒక చోట పోతే ఇంకొక చోట పెట్టుకోగలరు. కానీ జీవితంతో బతికే వాళ్ళందరూ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటేసారి ఆకాశానికి నిచ్చెన వేయొద్దండి. అది చాలా అంటే 1,00,000 మందిలో ఒక 10 మందికో 20 మందికో తగిలే ఒక ఛాన్స్ అండి. కానీ అందరికి తగలదు. చాలామందిని నేను పర్సనల్గా గమనించింది ఏంటంటే, చాలామంది వాళ్ళ సొంత డబ్బుల్ని ఎవరో చెప్పినారని అంటే ఎవరో చెప్పినామంటే చాలామంది నమ్మరు. కానీ కొంతమంది ఈ రోజుల్లో కూడా ఇంకా కొంతమంది బ్లైండ్గా ఎలా ఫాలో అవుతున్నారంటే, మనవాడే, మన తోటిలో ఉండేవాడే, అంటే ఈయన ఇన్ని లక్షలు ఇవి సంపాదించినాడు కదా, మనకి ఎలా వస్తుంది అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి లాభం లేకుండా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నవాడైనా నీకైతే ఆపర్చునిటీ ఇవ్వడు. ఇచ్చినా అసలు కుదరదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే మనల్ని కిందికి లాగుతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వాళ్ళకంటే గొప్పగా ఎదుగుతున్నామంటే ఎప్పుడు తొక్కాలి అని చూసే సమాజం ఇది. ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని బతకండి. చాలా చాలా కేర్ఫుల్గా బతకండి. మనం ఒకరి మీద ఏదన్నా అభియోగం తెలిసినప్పటికీ మీ మీద ఇంకో 10 అభియోగాలు పడతాయి. వాటన్నీ గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా అంటే డీల్ చేసుకోండి. మెయిన్ డైలీ వేజ్ మీద బతికే వాళ్ళు కానీ, డైలీ కూలీల మీద బతికే వాళ్ళు కానీ, ఎవరినో ఏదో నమ్మి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి. అది 10-20 వేలతో ఆగితే పర్వాలేదు. లక్షల్లోనే ఇన్వెస్ట్ చేస్తే మన జీవితం అంటే ఒక సంవత్సరం ఆదాయమే మనకి 1,00,000-2 లక్షల కంటే ఎక్కువ ఉండదు. అంటే డైలీ కూలీ కానీ, లేకపోతే ఏదైనా లేబర్ పనులు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే వ్యవసాయం 1 ఎకరా 2 ఎకరాలు వర్షాధారంతో పండించే వాళ్ళు కానీ 1,00,000-2 లక్షల కంటే ఎక్కువ తీయలేరు. ఎందుకంటే నేను 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా కూడా, మేము మా ఫ్యామిలీ కంటిన్యూస్గా కష్టపడుతున్నా కూడా 4 to 5 months స్పెండ్ చేసినా కూడా మహా అయితే 60-70 వేల కంటే ఎక్కువ ఇన్కమ్ రావట్లేదు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఒక 2-3 years నుంచి. అప్పటి వరకు అయితే మనకు కూడా అంత పెద్దగా ఉండేది కాదు దాని మీద పట్టు. ఇప్పుడు కొద్దిగా తెలుస్తుంది. సో దయచేసి మీరు స్కాముల్లో ఇరుక్కోవద్దండి, మీరు బాధపడద్దండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని బాధ పెట్టద్దండి. ఇదే నేను ఇచ్చే మీకు సిన్సియర్ సలహా. అంటే మీరు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత కొత్త విషయం అయితే నేర్చుకుంటారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్స్, షేర్స్, కామెంట్సే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతామండి. థ్యాంక్ యూ. ఉండండి.